ఇప్పుడు అదంతా ముఖ్యమా? ఎవరో ఒకరు చేస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హే నిలవిని, ఏమీ కాదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఓకేనా? నిమిషా, మీ అక్కేది? నిమిషా, మీ అక్కేది? ఉండు బావా, డిస్టర్బ్ చేయకు. నేను చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాను. ఎక్కడో ఉంటుందిలే, వస్తుంది. అబ్బో, ఇంత కాన్సన్ట్రేట్ నేను చేసుంటే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడినేమో. ఏమైంది కాంచన? పుట్టుక్కున ఆరిపోయే చుచ్చుబుడ్డి చటుక్కున పైకి లేచినట్టుగా మొహం అలా వెలిగిపోతుంది. ఇప్పుడే ఒక ఘనకార్యం చేసి వచ్చానులేండి, అందుకే. అంత ఘనకార్యం ఏం చేశావే? ఆ నీలవేణి చేతిలో ఉన్న కుంకుంభర్ని కింద పడిపోయేలా చేశాను. పూజ జరిగిన రోజే ఆ కుంకుమ నేల పాలైతే అది అపశకును అని దాని మెదడులో భయం అనే బీజం నాటేసొచ్చాను. అబ్బో, వచ్చిన ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోగా. ఎందుకు వదులుకోవాలి? ఇప్పటికీ ఆ పని మనిషి రోజు రోజుకి మన మనిషిలా మారిపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. మనం ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మన నెత్తికే ఎక్కి తక్కులాడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు భయస్థురాలైన దానికి దాని గుణం దానికి గుర్తు చేస్తూ ఉండాలి. దాని స్థానం ఏంటో దానికి తెలియజేస్తూ ఉండాలి. మంచి పని చేసావు కాంచన. ఆ నీలవేణి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదు. దానికి అడుగడుగున ఏదో ఒక అడ్డుగీత మనం గీయాలి. ఏదో ఒక ఆటంకం మనం దాన్ని కల్పించాలి. అప్పుడే అది నిరంతరం భయంతో కొట్టుమిట్టాడుతుంది. అక్క, కుంకుమ కింద పడిపోతే నీలవేణి ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకుంటుందంటారా? భలే దానివి నిమిష. జంగమ్మ దేవర చెప్పిన మాటకే జడిసిపోయి తెల్లారే సరికల్లా పూజల మీద పూజలు చేసింది. అలాంటిది పూజ జరిగిన రోజే కుంకుమ కింద పడిపోతే ఏదో అపచారం జరిగిపోయిందని, ఏదో అశుభం జరుగుతుంది అని తనలో తానే గింజుకుంటుంది. నాకు డౌటే, ఆ నీలవేణి అమాయకురాలే గాని మరీ ఇంత చాదస్తంగా ఆలోచిస్తుందంటావా అని. ఆ నీలవేణిని చూస్తుంటే చాదస్తం పుట్టి ఆ చాదస్తాన్ని నమ్మడానికి అది పుట్టినట్టుంటుంది. అయినా నా కళ్ళతో నేను చూశాను కదా. నేను వేసిన ఆ భయం అనే బీజానికి ఆ నీలవేణి తెగ కంగారు పడిపోతుంది. నువ్వు చెప్పింది నిజమక్క. చిన్న చిన్న విషయాలకి ఆ నీలవేణి కింద మీద పడిపోతుంది. అలాంటిది పూజ రోజే కుంకుమ కింద పడితే ఇంకేమైనా ఉందా? భూగోళం తలకిందులైపోయినట్టు తెగ భయపడి చేస్తుంది. నువ్వు చెప్పింది నిజం నిమిష. ఇప్పుడు ఆ నీలవేణి భయంతో బిక్క చచ్చిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తాను. అదే భయంతో నీలవేణి గజగజ వణికేలా చేస్తాను. అంటే ఏం చేయబోతున్నావమ్మా? చెప్పను, నేరుగా చేసి చూపిస్తాను. చూసావా కాంచన, మీ అమ్మ ప్రతిదీ మనకి చెప్తుంది అనుకుంటాం కానీ మన దగ్గర కూడా దాస్తుంది.
నా ఇంటి కోడలవ్వడానికి ఆరాటం ఉంటే సరిపోదు, దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలి. నువ్వు ఏం చేస్తావంటే ఏదో ఒక దుష్టశక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏయ్! అమ్మ మావుళ్ళమ్మ తల్లి, జంగమ్మ దేవర తారక్ సర్కి నాకు మధ్య ఎడబాటు తప్పదని చాలా గట్టిగా చెప్పారు. తారక్ సర్ని నన్ను విడదీయడానికి ఏ దుష్ట శక్తి ఏ దుష్ట పన్నాగాలు పన్నుతుందో నాకు తెలీదు. ఆ దుష్ట పన్నాగాల్ని ఎదుర్కొని తట్టుకునే శక్తి నాకు లేదు. నా బలం బలహీనత నువ్వే తల్లి. ఈ గండం నుంచి తారక్ సర్ని నన్ను కాపాడే బాధ్యత నీదే తల్లి. తారక్ సర్ గాని నేను గాని ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అయినా మాకే ఎందుకీ కష్టాలు? ప్రాధేయపడి చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను తల్లి, మమ్మల్ని కాపాడు. నీలవేణి, ఏంటి తారక్ సార్ ఇది? నా చేతి వేళ్ల స్పర్శ నీకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందని నేను టెస్ట్ చేస్తున్నాను. పొండి తారక్ సార్, అసలే మనసు బాగోలేదు. మీరేమో హఠాత్తుగా అనుభూతులు అనుభవాలు అంటూ పరాచుకాలు మొదలుపెట్టారు. మనసు బాలేదా? ఎందుకు? మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందని, వేరు చేసే ఏదో బలం మనల్ని విడదీస్తుందని జంగమ్మ దేవరు చెప్పారు. మర్చిపోయారా తారక్ సార్? ఏదో ఒక దుష్టశక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది నా మాట కాదయ్యా, ఆ కొండదేవర పలుకు, ఆ అమ్మవారి పలుకు. ఇది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. నిలవేణి, ఆ జంగమదేవర మాటలు చెప్పినవన్నీ నిజమైపోతాయని నమ్మేస్తున్నావా? వాళ్ళు బతుకు తెరువు కోసం ఏవేవో చెప్తూ ఉంటారు. మనం ఇవన్నీ లైట్ తీసుకోవాలి, లేకపోతే మనం మనశ్శాంతిగా బతకలేని. నిలవేణి, జంగమ్మ దేవర మాటలు మీకు బతుకు తెరువు మాటల్లా అనిపించొచ్చు, కానీ నేను నా చిన్నతనం నుంచి జంగమ్మ దేవర్ని చూస్తున్నాను. అతను మాటలు వింటూనే ఉన్నాను. నా కళ్ళ ముందు తను చెప్పిన మాటలన్నీ జరిగాయి తారక్ సార్. అందుకే చాలా భయంగా ఉంది. నిలవేణి, నువ్వు నిజంగా అనవసరంగా భయపడుతున్నావు. ఏం లేదు, కూల్గా ఉండు. ఎలా ఉండగలను తారక్ సార్? నాకు ఈ ఇంటికి బంధం మీతో, మీకు నాకు అనుబంధం ఈ తాళి. ఒకప్పుడు ఈ ఇంటి నుంచి మీ నుంచి వెళ్ళిపోవాలని ప్రతి క్షణం ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నన్ను ఈ ఇంటిని మీ నుంచి నన్నెవరో దుష్టశక్తి విడదీస్తుంది అంటేనే ఎలా కూల్గా ఉండగలను? అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో ఉండను తారక్ సార్. నిలవేణి,
ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. అది నాలో ఊపిరున్నంత వరకు అలా జరగదు, జరగనివ్వను. దానికోసం ఎంతవరకైనా పోరాడతాను. నిలవేణి, నీకో విషయం తెలుసా? నీ అనుమతి లేకుండా మా అమ్మ మీద కోపంతో నీ మెళ్ళో తాళి కట్టాను. అప్పుడు నీకు నా మీద ప్రేమ లేదు, నాకు నీ మీద ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణం. అది తాళి గొప్పతనం. తాళి మహత్యం. ఆ తాళి బంధమే మనల్ని ఎవ్వరూ విడదీయలేనంతగా కట్టిపడేసింది. ఏమో సార్, నాకు చాలా భయంగా ఉంది. నిలవేణి, ప్రమాణం చేస్తున్నాను. నీ మెడలో వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టకపోయినా మనసా వాచా కర్మణ నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. కష్టాల్లో సుఖాల్లో నీతో జీవితాంతం పాలు పంచుకుంటాను. భర్తగా నిన్ను ఒక సైనికుడిగా కాపాడుకుంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ నిలవేణి. ఆంటీ, ఆ నీలవేణి అడ్డు తొలగించుకునే ప్రణాళిక ఎప్పుడో వేయడం ఎందుకు? ఇలాంటి విషయాల్లో మనం ఆలస్యం చేయకూడదు. అనుకున్న వెంటనే రంగంలోకి దిగితేనే వేడి చల్లారక ముందే పనులు ఫినిష్ అయిపోతాయి. అది కూడా నిజమే అనుకో. అయితే ఇప్పుడేం చేద్దాం అంటావు? ఒక్క నిమిషం ఆంటీ. హలో, చెప్పండి మేడం. ఒరే, నీతో పనుంది. నాతో పని లేకుండా ఎందుకు ఫోన్ చేస్తారు మేడం? సరే, ఎంతకీ ఏం పని? ఒకరిని లేపేయాలి. ఓ, పెద్ద పనే. అందుకే నీకు ఫోన్ చేశాను. సరే, ఎవరో ఎప్పుడో ఎక్కడో నాకు డీటెయిల్స్ పంపించండి. ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత పంపిస్తాను. కానీ ఏ క్షణానైనా నీకు ఈ విషయం గురించి ఫోన్ చేయొచ్చు. రెడీగా ఉండు. అలాగే మేడం, ఉంటాను. ఆంటీ, ఆ నీలవేణి ప్రాణాలు ఎత్తుకుపోవడానికి ఒక యమదూత లాంటి వాణ్ణి సెట్ చేశాను. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.